డాక్టర్ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు మన తెలంగాణ నుండి వారు ఒక క్వశ్చన్ అడిగారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండర్టేకన్ అండర్ PMKSY ఇన్ తెలంగాణ. ఇది వారి ప్రశ్నకు మంత్రి గారు జవాబు చెప్పారు. ఈ జవాబులో చాలా డీటెయిల్గా ప్రాజెక్ట్స్ ఏమవుతున్నాయి సెంట్రల్ వాటర్ కమిషను, మినిస్ట్రీ ఆఫ్ వాళ్ళ మినిస్ట్రీ నుండి ఏమేమి పనులు చేస్తాయి అవన్నీ చాలా వివరంగా వాటర్ అవైలబిలిటీ, ఎగ్జామినేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ఆస్పెక్ట్స్, డిజైనింగు, పర్మిషన్స్ అవన్నీ చెప్పుకుంటూ పోయిండు. తర్వాత తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల వ్యవసాయ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి దాదాపు 2.5 టైమ్స్ 2.5 టైమ్స్ పెరిగింది తెలంగాణలో అని చెప్పి కూడా జవాబు చెప్పింది. ఈ జవాబు చెప్పిన తర్వాత సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి మన KR సురేష్ రెడ్డి గారు ఒకటి అడిగినారు, మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారని చెప్పి వారు ఏదో సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగినారు. దాంతోపాటు యాదవ్ గారు ఉన్నారు కదా ఇక్కడ మన రాజ్యసభ సభ్యులు మన తెలంగాణ నుండి, అనిల్ యాదవ్ గారు, వారు CBI ఎంక్వైరీ చేస్తారా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఆయన ప్రశ్న అడిగాడు సప్లిమెంటరీస్. అడిగితే ఏరా చెప్పనుండే, కానీ మంత్రి గారు 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళ పాలైనాయని చెప్పిండు. ఎవరు? CR పాటిల్ గారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి రాజ్యసభలో. ఆయన రిటర్న్ రిప్లై ఇచ్చిన దాంట్లో అంతా మంచిగా ఉన్నది, వ్యవసాయం చాలా గొప్పగా ఉన్నది, 2.5 టైమ్స్ పెరిగింది ఈ ప్రాజెక్టుల వల్ల, తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి వైపు పోతున్నదని చెప్పి ఆయన రిటర్న్ రిప్లై ఇస్తాడు. అక్కడ ఆయన రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేటువంటి నాయకుడు. ఆయన గుజరాత్ నుండి పార్టీ వర్క్ చేసినాడు, మొదటిసారి మంత్రి అయ్యాడు. మరి రాజ్యసభలో ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి ఆయన ఏం జవాబు చెప్పాలి? ఇవాళ మీరు ఇంటర్నెట్ కొట్టి చూడండి, ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నది. 1,00,000 కోట్ల నీళ్ళ పాలైనవి అని ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు జవాబు చెప్పడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున. ఎందుకంటే ఇదే కేంద్ర ప్రభుత్వము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎంపీ ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు ఇద్దరు వేరే వేరే సందర్భాల్లో ప్రశ్నలు అడిగినారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. అది చాలా గొప్పగా జవాబు చెప్పింది ఈ మినిస్ట్రీ. ఎన్ని బ్యాంకులు అప్పులు ఇచ్చినాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని అప్పులు ఇచ్చినాయి, ఏ బ్యాంక్ ఇచ్చింది, 6 బ్యాంకులు, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, PFC, REC, నాబార్డు అప్పులు, ఎవరెవరు కాంట్రాక్టర్లు ఇచ్చిండ్రు, కాంట్రాక్టర్ల లిస్టు, తర్వాత ఎంత పని అయింది ఆ లిస్టు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినరు ఆ లిస్టు, ఎంత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత అభివృద్ధి జరిగింది అన్నిటి రేవంత్ రెడ్డి అడిగిండు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఎంపీ కాకముందు 23 కంటే ముందు వాళ్ళు ఎంపీ నుండే కదా మన తెలంగాణ నుండి. దీన్ని బదనాం చేయడానికి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా కేంద్ర ప్రభుత్వం యథార్థం చెప్పింది. నిన్న కూడా ఈయన CR పాటిల్ జవాబులో లక్ష్మణ్ గారికి యథార్థమే చెప్పిండు. ఈ ప్రశ్నలన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసి చూసిన. ఇప్పుడు కాదు, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి నేను ఎంపీ ఉన్నప్పుడు, తర్వాత మా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, వీరందరూ, అసౌద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళు చాలామంది అడిగినారు, ఎన్నోసార్లు అడిగినారు ప్రశ్నలు. కాళేశ్వరం గురించి అడిగితే చాలా గొప్పగా అభివృద్ధి జరుగుతున్నది, ఇంత జరుగుతుందని వాళ్ళు ఏ సందర్భంలో అడిగినారో ఆనాడు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పినారు. అయితే ఈయన నిన్న సభను తప్పుదో పట్టించాడు, సభలో అబద్ధం చెప్పిండు. నేను చెప్పదలుచుకున్నాను, తప్పు కాదు, బ్లాటెంట్ లైస్. 1,00,000 కోట్లు నీళ్ళల్లా కొట్టుకపోయినాయి అన్నాడు.
అనే బాధ్యత ఉన్న కేంద్ర మంత్రి. పార్లమెంట్ అంటే ఏంది? రోడ్ల మీద మాట్లాడుకున్నట్టు మాట్లాడేది. అక్కడ ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి కేంద్ర మంత్రి ఎట్లా మాట్లాడతాడు? ఇవాళ అది ఆన్ రికార్డ్ ఉన్నది. మేము మొన్నటి దీనిపైన అసలు ఆన్ రికార్డ్ ఉంటుంది. అసలు పార్లమెంట్ ఉన్నంత కాలం, ఈ భూలోకం ఉన్నంత కాలం ఆన్ రికార్డ్ ఉంటుంది. ఏది 1,00,000 కోట్లు కొట్టకపోయినాయి తెలంగాణలో అని చెప్పేసి, నీళ్ళపాలెం అని చెప్పేసి ఆన్ రికార్డ్ ఉంటుంది. కాబట్టి మేము వి టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మీకు అందరికి ఎన్నోసార్లు హరీష్ గారు తర్వాత చాలామంది నాయకులు చెప్పిన మేము, ఇది 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, దాదాపు 141 టీఎంసీల వాటర్ బాడీస్, మల్లన్న సాగర్ లాగా ఎన్నో వాటర్ బాడీస్ క్రియేట్ చేసినాం. 240 టీఎంసీల నీళ్లు వ్యవసాయానికి ఉపయోగపడేట్టు చేసినాం. ఇది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 టన్నల్స్, ఇవన్నీ కొట్టుకపోయినా గోదావరిలో. చెప్పాలా ఇప్పుడు? వదిలిపెట్టం ఇది. సిఆర్ పాటిల్ షుడ్ ఆన్సర్ ఇన్ ద పార్లమెంట్. రాజ్యసభలో చెప్పాలి ఇది. ఈ 3 బ్యారేజీలు కొట్టుకపోయినాయా? 15 రిజర్వాయర్లు కొట్టుకపోయినాయా? 19 సబ్స్టేషన్లు కొట్టుకపోయినాయా? 21 పంప్ హౌజులు కొట్టుకపోయినాయా? 203 టన్నులు కొట్టుకపోయినాయా? తర్వాత దాదాపు 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఎట్లా కొట్టుకుపోయిందంటాడు ఈయన. పోనీ 1,00,000 కోట్లు ఖర్చే కాలేదని నువ్వే 100 సార్లు ఇప్పుడు పార్లమెంట్లో. 1,00,000 కోట్లు అసలు ఖర్చే కాలేదు. ఈ రోజు వరకు కూడా 1,00,000 కోట్లు ఖర్చు కాదు. ఎట్లా కొట్టుకుపోయిందంటావు నువ్వు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి? దీనిపైన మేము చాలా సీరియస్గా ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు కూడా ఆ సిఆర్ పాటిల్కి లేఖ ఇచ్చినాం. మా పార్టీ తరఫున హీ షుడ్ కమ్ అండ్ క్లారిఫై ఇన్ ది పార్లమెంట్. రాజ్యసభలో రేపు వచ్చి చెప్పాలి ఈ తప్పిదం జరిగింది అని చెప్పాలి ఆయన. కేంద్ర మంత్రి అయి ఉండి ఇవన్నీ కొట్టుకపోయినాయి గోదావరిలో. ఎక్కడిది వెళ్ళినాయి మరి? పోలవరం అనేది వెళ్ళినా ఎక్కడిది వెళ్ళినాయి? ఇవన్నీ చెప్పాలి కదా నువ్వు కేంద్ర మంత్రి ఉండి. ఈ పంప్ హౌజులు, సబ్స్టేషన్లు, మోటార్లు, టన్నల్స్ ఇవన్నీ కొట్టుకపోయినాయా? ఏం మాట్లాడండి నిన్న ఫస్ట్ పార్లమెంట్లో జవాబు అనేది చాలా ఆన్ రికార్డ్ ఉంటుంది. అది ఎల్లకాలం ఉంటుంది అది. కాబట్టి మా పార్టీ తరఫున ఇలా మా ఎంపీలు 4 ఎంపీలు ఇవాళ సిఆర్ పాటిల్ గారికి లేఖ రాసి ఇచ్చిండ్రు. అదే లేఖ ఇది మీకు అందరు కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఈ లేఖ మేము ఇచ్చి, in view of the above, we humbly request that a suitable clarification may kindly be provided in the Rajya Sabha so as to present a comprehensive, accurate and balanced understanding of the project and its contribution. We remain confident that such a clarification will further strengthen informed discussion and uphold the dignity of the House. Rajya Sabha oka dignity ni undalante సిఆర్ పాటిల్ గారు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ కాళేశ్వరంలో ఈ రేవంత్ రెడ్డి గాలి మాటలు మాట్లాడినట్టు ఈయన ఎట్లా మాట్లాడతాడు పార్లమెంట్లో? ఈయన కావాలంటే ఈయన వచ్చి బండి సంజయ్ లేదా వీళ్ళు బీజేపీలో పబ్లిక్ మీటింగ్ పెడితే మాట్లాడుకోమని చెప్పిన ఎవడు పట్టించుకోడు. రోడ్ల మీద మాట్లాడుకోమని చెప్పిన ఎవడు పట్టించుకుంటారు? ప్రజలే పట్టించుకుంటారు వీళ్ళ మాటల్ని. కానీ రాజ్యసభలో ఎట్లా చెప్తావు నువ్వు? పార్లమెంట్లో. సో మేము డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున, సిఆర్ పాటిల్ షుడ్ కమ్ అండ్ క్లారిఫై ఇన్ ది రాజ్యసభ టుమారో.